Welcome to Sai Master Academy. This is continuation for direction questions and direction ratios. Third video ఇది. ఇందులో మనము రెండు క్యూబ్ సమ్స్ డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వీడియో ఇస్ ద లాస్ట్ వీడియో ఫర్ డిసిస్ ఇన్ ఇయర్స్. దాంట్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. టోటల్గా ఐ థింక్ ఇంకొక 6-7 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఇవి రెండు ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతో మనకు డిసిస్ డియర్స్ ఫినిష్ అవుతుంది. ఇందులో నుంచి మీకు యాన్యువల్ ఎగ్జామ్ కి క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిన 2 వీడియోస్ లో నుంచి దాంట్లో 2 క్వశ్చన్స్ తప్ప మిగతా రాకపోవచ్చు ఎగ్జామ్ కి, ఎప్పుడు రాలేదు. కానీ బై ఎనీ ఛాన్స్ 3D లో నుంచి విఎస్ఏకి వస్తుంది. 2 విఎస్ఏకి వస్తాయి అంటే ప్లేన్ 3D రెండిటి నుంచి వస్తుంది ఎక్కువ సార్లు. బట్ ఒక్కొక్కసారి విఎస్ఏకి 3D లో ఇవ్వకుండా డిసిస్ లో ఇవ్వచ్చు, లేదా ప్లేన్ లో ఇవ్వకుండా డిసిస్ లో ఇవ్వచ్చు. అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం 3D మొత్తంని వెయిటేజ్ పెట్టుకోవాలి ఎప్పుడు, చాప్టర్ వైజ్ కాకుండా. ఓకే, సో నా హియర్ the question is very important. You know how much important this is. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్ని స్టార్లు అయినా పెట్టేసుకోవచ్చు. అండ్ ద సేమ్ క్వశ్చన్ విల్ బి రిపీట్ ఇన్ మ్యాథ్స్ 1A మ్యాట్రిసెస్, సారీ వెక్టర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అక్కడ కూడా ఇదే డిసిస్ డిఆర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, 3D ప్లేన్, ఇదంతా ఒకటే, ఒక జాతి పక్షులాగా ఒక జాతి చాప్టర్ అనమాట. ఇవన్నీ 3 డైమెన్షనల్ ఉంటాయి ఇందులో మొత్తం. సి క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ఏ రే మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా విత్ 4 డయాగనల్స్ ఆఫ్ ఏ క్యూబ్, దెన్ ప్రూవ్ దట్, దెన్ ఫైండ్ ద వాల్యూ. అదే మీకు మ్యాథ్స్ లో అనుకోండి, దెన్ ప్రూవ్ దట్ దిస్ ఈక్వల్ టు 4/3 అని ఉంటుంది అక్కడ క్వశ్చన్. సో దీనికి కూడా ఆన్సర్ 4/3 వస్తుంది. ఇక్కడ డిసిస్ డిఆర్స్ ని వాడుకుంటాము, అక్కడనేమో ఏంటది వెక్టర్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అక్కడ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ ఓన్లీ డిసిస్ ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రా ఏ క్యూబ్. ఒక క్యూబ్ డ్రా చేద్దాం మనం ముందు. చాలా ఈజీ క్యూబ్ డ్రా చేయడము. ఎప్పుడు ఇలానే డ్రా చేయండి, ఫస్ట్ డౌన్ తర్వాత అప్, ఎందుకంటే మీకు యాక్సెస్ ఈజీగా రాయొచ్చు, డ్రా చేయొచ్చు యాక్సెస్ ఈజీగా. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్ యాక్సిస్ అనుకోండి. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, వై యాక్సిస్ అనుకోండి. అండ్ టేక్ దిస్ ఈజ్ as z axis, this is the origin. And after that we have for cube 8 vertices. Already O ఉంది. On x axis take A, and here B, and here C, continuation D, and this is E, and this is F, and the last one G. సో టోటల్ గా ABCDEFG and O, టోటల్ గా 8 ఉన్నాయి మనకు vertices. And we know what is ABCDEFG when we know the length of the side. తెలిస్తే మనం రాయొచ్చు. సో క్లియర్లీ దిస్ వీ నో వాట్ ఈస్ దట్, 0,0,0, ఆరిజిన్ మాత్రం 0,0,0. సొల్యూషన్ లో లెట్ సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్, సో నువ్వు ఏది సైడ్ తీసుకుంటే అదే మనకు వర్టిసెస్ లో వస్తుంటది. సమ్ లెక్చరర్స్ సాల్వ్ బై టేకింగ్ 1, సమ్ లెక్చరర్స్ సాల్వ్ బై టేకింగ్ ఏ. మన ఇష్టం, ఏది తీసుకున్నా కరెక్ట్ ఆన్సర్. 1 తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ తక్కువగా ఉంటాయి, ఏ తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఐఎమ్ టేకింగ్ ఏ ఓన్లీ. 1 తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు, కొంచెం తొందరగా అయిపోతుంది. బట్ ఏ తీసుకోవడం వల్ల యూ కెన్ లెర్న్ ద సబ్జెక్ట్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ విల్ బి ఏ అనుకున్నాం. దెన్ ఏ వర్టెక్స్ ఏ విల్ బి విచ్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి డిఫరెంట్ కలర్ రాద్దాం. సో దిస్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ కామా 0,0, ఎందుకంటే ఇది ఏ కదా, రిమైనింగ్ వై లేదు, జెడ్ లేదు. ఓకేనా. నెక్స్ట్ బి విల్ బికమ్ వాట్, 0,A,0. డోంట్ టేక్ బి, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఏనే. వాట్ అబౌట్ సి, 0,0,A. వాట్ అబౌట్ డి, సో డి లైస్ ఇన్ XZ ప్లేన్, దేర్ ఈస్ నో వై. దట్స్ వై ఎక్స్ ఉంది, వై లేదు, జెడ్ ఉంది. సో A,0,0. అర్థమవుతుంది ఎలా రాస్తున్నావు. అండ్ హియర్ ఈ లైస్ ఇన్ విచ్ ప్లేన్, XY ప్లేన్. సో ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ లేదు. వాట్ అబౌట్ ఎఫ్, ఎఫ్ లైస్ ఇన్ YZ ప్లేన్ కాబట్టి దిస్ ఈస్ ఎక్స్ లేదు, వై ఉంది, జెడ్ ఉంది. అండ్ వాట్ అబౌట్ జి, దిస్ ఈస్ లైస్ ఇన్ ద ప్లేన్, నాట్ ప్లేన్, స్పేస్ కాబట్టి దిస్ ఈస్ ఏ. సో ఇవి మన దగ్గర ఉన్న 8 వర్టిసెస్. ఈ 8 వర్టిసెస్ ని ఇక్కడ రాస్తున్నా నేను, మళ్ళీ సేమ్ అవే రాస్తున్నా. A,0,0, B 0,
0 comma a comma 0, c 0 comma 0 comma a, d which is what a comma 0 comma a, e which is lies in xy కాబట్టి a comma 0, f 0 comma a, g a comma a, and the last one origin 0 comma 0 comma 0. All vertices we have now. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఈ క్యూబ్ లో ఎన్ని డయాగనల్స్ కంట 4 డయాగనల్స్ కి. సో జనరల్ క్యూబ్ లో ఎన్ని డయాగనల్స్ ఉంటాయి? హౌ మెనీ డయాగనల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్యూబ్? చెప్పాలి తొందరగా. హౌ మెనీ డయాగనల్స్ ఎగ్జిస్ట్? మనం ఒక క్యూబ్ లో ఉన్నాం. రూమ్ అంటే ఒక క్యూబే, ఇదంతా ఒక క్యూబేగా. దీనిలో ఎన్ని డయాగనల్స్ ఉంటాయి ఇమాజిన్ చేసుకోండి, మీరే ఇమాజిన్ చేసుకొని చెప్పండి, సరిపోతుంది. 2. ఎలా? ఎక్కడ ఉంటాయి? 4. ఎక్కడ ఉంటాయి? షూరా? ఎన్ని ఉంటాయిరా? 8. సో 8 ఈజ్ రాంగ్, 4 ఈజ్ కరెక్ట్. 8 ఎలారా అంటే నీ R2 యా తప్పది. సో నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఇదే రూమ్ లో మనం కూర్చున్నాం అనుకుందాం, నువ్వు ఈ కార్నర్ ఉందా అట్ లాస్ట్ కనుక్కో. ఇది ఏ ఇక్కడ ఉంది, ఈ పైన ఉంది, బి ఎక్కడ ఉంది, ఎఫ్ అక్కడ ఉంది, సి అక్కడ ఉంది. సో ఇవి 4 గోడలు మనం మధ్యలో కూర్చున్నాం. ఇక్కడ ఇది మనం కూర్చున్న ప్లేస్ అనుకో. సో అప్పుడు ఈ డౌన్ నుంచి ఆ అప్కి ఒక డయాగనల్, ఓకే. తర్వాత అప్ నుంచి ఆ డౌన్కి ఒక డయాగనల్. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. మళ్ళీ అప్ నుంచి ఆ డౌన్ అప్ నుంచి ఈ డౌన్, మొత్తం ఎన్ని? 4 డయాగనల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 డయాగనల్స్. అప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో ఎలా అవుతుందంటే, ఇక ఓ అంటే ఇక్కడ ఉంది, జి అంటే అక్కడ ఉంది పైన. సో ఓజీ ఒక డయాగనల్, టేకింగ్ డిఫరెంట్ కలర్, పింక్ తీసుకుందాం. సో ఓజీ ఒక డయాగనల్ రా, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయండి అంటే, ఈజీగా గుర్తుండడం కోసం చెప్తాను, బట్ వాట్ దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఏ నుంచి స్టార్ట్ అవ్వండి ఏంటి ఇక్కడగా. సో ఏ నుంచి ఎఫ్ అంటే అక్కడికి, ఏ నుంచి ఎఫ్కి, అర్థమవుతుందా? సో ఏఎఫ్ ఒక డయాగనల్. తర్వాత బి దగ్గరకు వచ్చేయండి, బి నుంచి డికి ఒక డయాగనల్. తర్వాత సి నుంచి ఈకి ఒక డయాగనల్. టోటల్గా ఎన్ని డయాగనల్స్? 4 డయాగనల్స్. సో డయాగనల్స్ ఆర్ ఓజీ, ఏఎఫ్, బిడి అండ్ సిఈ. అంతేనా? ఓజీ, ఏఎఫ్, బిడి, సిఈ. సింపుల్ గా ఆపోజిట్ లో ఏదైతే యాక్సెస్ తో కనెక్ట్ లేదో అదే డయాగనల్ అవుతుంది. నీకు చూసుకో, ఇది యాక్సెస్ అనుకుంటే కనెక్ట్ లేని అది డయాగనల్ అవుతుంది, మళ్ళీ ఇది డయాగనల్ అవుతుంది, మళ్ళీ ఇదొక డయాగనల్, ఇదొక డయాగనల్. అర్థమవుతుందా? సో హౌ మెనీ డయాగనల్స్ వీ హ్యావ్ హియర్? 4 డయాగనల్స్. సార్ నేను ఇక్కడ ఈ ఏబిసిడీలు మారిస్తే ఇవే ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే నేను పెట్టుకున్న పేరుకి ఇక్కడ ఓ, ఇక్కడ జీ కాబట్టి ఓజీ. ఇక్కడ నువ్వు జీ కాకుండా కే పెడితే ఓకే ఇస్ ద డయాగనల్. సో వర్టిసెస్ నేమ్స్ మార్చినా సేమ్ రాయొద్దు. వర్టిసెస్ నేమ్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే ఇవి. మళ్ళీ మీరు వేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టు నేమ్స్ తీసుకున్నారనుకోండి, దెన్ ద డయాగనల్స్ నేమ్స్ విల్ చేంజ్, పొజిషన్ మారదు, ఇట్నే ఉంటుంది డయాగనల్. ఇక్కడ ఓ, అక్కడ జి, ఇక్కడ ఏ, అక్కడ బి, ఇక్కడ సి, అక్కడ డి, నువ్వు ఏది తీసుకుంటే అదే ఉంటుంది డయాగనల్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకే. ఇయర్ ఐఎమ్ టేకింగ్ ఆర్డర్ లో గుర్తుంటుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. దెన్ దీస్ ఆర్ ద డయాగనల్స్. నౌ a ray makes angles alpha, beta, gamma, delta with 4 diagonals of a cube, then prove this అన్నాడు కదా. ఇంకా రే ఎంటర్ అవ్వలేదు సినిమాలో. సో ఇప్పుడు ఈ ఓజీ, ఏఎఫ్, బిడి, సిఈ డయాగనల్స్ కి డిసిస్, డిఆర్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఓజీ డిఆర్స్, ఓజీ డిఆర్స్. ఓజీ డిఆర్స్ అంటే ఓ ఉందా మన దగ్గర? ఇస్ దేర్ ఓ ఉందా? చెప్పరండి. ఇగో ఉంది. జీ ఉందా? ఇదిగో ఉంది. సో ఓజీ 2 ఉన్నప్పుడు 2 పాయింట్స్ ఇస్తే డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా? వాట్ ఈస్ ద ఫార్ములా? 2 పాయింట్స్ ఇచ్చాడు. యా, x2 - x1, y2 - y1, z2 - z1. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏమి లేదు, x లను సబ్ట్రాక్షన్ చేయాలి, y లను సబ్ట్రాక్షన్ చేయాలి, z లను సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పానుగా, ఓజీ డిఆర్స్ ఇజ్ ఈక్వల్ టు, ఐఎమ్ రైటింగ్ ఫార్ములా
x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. I will write only once, I will not write again for all remaining diagonals. ఓకేనా, గుర్తుంచుకోండి. సో నౌ సబ్స్టిట్యూట్ హియర్ x2 minus x1 అంటే నువ్వు ఇలా అయినా చేసుకో, ఇలా అయినా చేసుకో, ఎలా అయినా చేసుకో, బట్ ఒకటి ఇలా చేయొద్దు ఎప్పుడు. సో సిన్స్ దీస్ ఆర్ జీరోస్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, a minus 0, a minus 0, a minus 0, which are a comma a comma a. So a are what? OG direction ratios వచ్చాయి. Now if you have direction ratios, how you can find the direction cosines? డైరెక్షన్ కోసైన్స్ కావాలి కంపల్సరీ. మరి ఎలా ఫైండ్ చేస్తావు? యా, ఇఫ్ ABCDRs అయితే a/√a² b² + c² డైరెక్షన్ కోసైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కదా మనకి. సో బై యూజింగ్ దట్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద డైరెక్షన్ కోసైన్స్. సో OGDCs. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఇది ABC అనుకుంటే a/√a² + a² మళ్ళీ a/aగా √a² + a² మళ్ళీ a/a √a² + a² which is equal to a/a² + a² how much? 3a² రూట్ లో ఉంది బై √3a² కామా √3a² కామా √3a². బట్ ఇక్కడ √3 we can't do anything, but a² రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ అబౌట్ OGDCs? a/a into √3, a/a into √3, a/a into √3. ఎనీ డౌట్? ఇక్కడ ఏలు క్యాన్సిల్. సో వాట్ ఆర్ ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ఫస్ట్ డయాగనల్? 1/√3, 1/√3, 1/√3. ఇలా ఒకటి పర్ఫెక్ట్ గా చేసి రెండోది సిమిలర్లీ అని పెట్టి రాసుకోవచ్చు. సో మరి రెండోది కనుక్కుందాం. ఇది ఫస్ట్ అయిపోయింది డైరెక్షన్ కోసైన్స్. నెక్స్ట్ వాట్? AF DRs కనుక్కుందాం. ఫస్ట్ డిఆర్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ కదా. ఏ ఉందా? ఇగో ఎఫ్ కూడా ఉంది. ఎక్కడుంది ఎఫ్? ఇగో ఇక్కడ ఉంది. సో సబ్ట్రాక్షన్ చేయండి. 0 minus f, 0 minus a, comma a minus 0, comma a minus 0, which is minus a, comma a, comma a are the direction ratios of which diagonal? AF diagonal. Therefore AFDCs కనుక్కోవాలిగా. మళ్ళీ సేమ్ ఫార్ములా, a/a అదే ఫార్ములా. కానీ అన్నిట్లో ఒక్కటే ఒక డిఫరెన్స్ ఉంది, మైనస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది అంతే. కాబట్టి నీకు స్క్వేర్ అంటే మారదు, ఓన్లీ ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ నీకు ఏమైతుంది? మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమైతుంది? మైనస్. అప్పుడు ఇక్కడ ఏంటి? మైనస్. మిగతా అంతా సేమ్ వస్తుంది కదా. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ -1/√3, 1/√3, 1/√3. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే ఫస్ట్ ఒకటి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒకటే నెగిటివ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ AF వాట్? BDDCs. డైరెక్ట్ గా BDDCs కనుక్కుంటున్నాయి, ఇంకా డిఆర్స్ లేవు. సో BDDCs విల్ బికమ్ వాట్? 1/√3, -1/√3. ఎందుకంటే BDలో సెకండ్ది నెగిటివ్ వస్తుంది. కావాలంటే చూద్దాం. ఇదిగో B, ఇదిగో D. a-0, ఓకే. 0 minus a, మళ్ళీ a-0, ఓకే. సో -1/√3, 1/√3. ఇంకొకటి ఉందిరా, ఏంటది? అండ్ CEDCs. వాట్ అబౌట్ CEDCs రా? 1/√3, 1/√3, -1/√3. we have all diagonals direction cosines. ఓకేనా? ఇప్పుడు వాడు ఒకటి హింట్ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళిపోదాం. హింట్ అంటే ఒక కంటిన్యూషన్ క్వశ్చన్ పార్ట్ ఇచ్చాడు. అది ఏంటంటే is telling a ray making angles alpha, beta, gamma, delta with 4 diagonals అన్నాడు. అంటే రే అంట, ఒక రే. ఇఫ్ ఏ రే ఫస్ట్ డయాగనల్ తో యాంగిల్ ఎంత చేస్తుందంట? ఆల్ఫా. సెకండ్ డయాగనల్ తో, థర్డ్ డయాగనల్ తో, ఫోర్త్ డయాగనల్ తో అని వాడే చెప్తున్నాడు. సో దట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రైటింగ్ హియర్. లెట్ a ray having DCs L, M, N
which makes angles alpha, beta, gamma and delta with OG, AF, BD and CE రెస్పెక్టివ్లీ. ఇదే కదా వాడు చెప్పేది. సో ఏ రే దానికి డీసీస్ ఉంటాయి కదా. సో ఎప్పుడు జనరల్ డీసీస్ అంటే ఏంటి, ఎల్ఎంఎన్ఏ కదా. సో ఏ రే విత్ డీసీస్ ఎల్ఎంఎన్ మేకింగ్ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా విత్ 4 డయాగనల్స్ ఏంటి అవి, ఓజీ, ఏఎఫ్, బీడి అండ్ సిఈ. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ యాంగిల్ బిట్వీన్ రే and OG, correct? Any doubt? And beta is angle between ray and second diagonal, gamma ray and third diagonal, delta ray and fourth diagonal. First ఈ రెండు సాల్వ్ చేద్దాం, తర్వాత మిగతాయి చూద్దాం. సో దేర్ ఫోర్ రేకి డీసీస్ ఏంటి, ఎల్ కామా ఎం కామా ఎన్. ఓజీకి ఏంటి 1/√3 కామా 1/√3 కామా 1/√3. దీన్ని L1 M1 N1 అనుకోండి, దీన్ని L2 M2 N2 అనుకోండి. దేర్ ఫోర్ కాస్ థీటా వి హ్యావ్ ఏ ఫార్ములా L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇస్ దేర్ నా ఫార్ములా. సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ L1 L2 అంటే L ఇంటూ 1/√3 విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ L/√3 విచ్ ఈస్ M/√3 విచ్ ఈస్ N/√3. LCM చేయండి, mod of L plus M plus N/√3. This is what cos theta. But ఇక్కడ మనకు ఆల్ఫా కాబట్టి which is nothing but called cos alpha. అంతేనా? సో దిస్ ఈస్ cos alpha. cos alpha వచ్చింది కానీ వాడు cos alpha అడగట్లే, ఏంటి cos square alpha. Then squaring on both sides, then you will get what cos square alpha is equal to L plus M plus N whole square by 3. Let this is Roman number 1. Any doubt till here? Now similarly beta is angle between what ray and second diagonal. సో అంటే ఇప్పుడు మనం దీనికి చేస్తాం కదా, ఇది కదా సెకండ్ డయాగనల్ డీసీస్, దీనికి ఎలిమెంట్ చేస్తే ఫస్ట్ ది నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ -L/√3 అవుతుంది, -L ప్లస్ M ప్లస్ N/√3 అవుతుంది, -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3 అవుతుంది. అర్థమవుతుందా? సో సిమిలర్లీ cos స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3 రోమన్ నెంబర్ 2 అండ్ cos square after beta gamma which is L minus M plus N whole square by 3. Take as equation number Roman number 3. And the last one cos square delta is equal to L plus M minus N whole square by 3. Take as Roman number 4. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Now వాట్ అడిగేది ఏంటి అంటే what is the value of adding all these 4 అంటున్నాడు. Okay, now cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to, we should add all these 4 కదా, అన్నిటికి డినామినేటర్ చూడండి సేమ్. సో వీ కెన్ డూ ఎల్సిఎం కదా. ఎల్సిఎం చేస్తే L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L plus M minus N whole square by 4 by 4 అయినా నో 3 by 3 by 3 by 3 by 3 బట్ ఎల్సిఎం కాబట్టి హోల్ డివైడెడ్ బై 3 రాయొచ్చు. ఎల్సిఎం చేసేసాం. నౌ ఇది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB 2BC 2CA సేమ్ ఫర్ ఆల్ 4 యూ హ్యావ్ టు అప్లై. యూ విల్ గెట్ వాట్ 6 4 24 వస్తాయి. ఆ 24లో అన్ని 2ABలు 2BC 2CL అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మిగిలిపోతాయి. ఎందుకంటే స్క్వేర్ కి నెగిటివ్ రాదు కదా. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ ఉన్నా కూడా ప్లస్ M స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడొక L స్క్వేర్ ఇక్కడొక L స్క్వేర్ ఇక్కడొక L స్క్వేర్ ఇక్కడ L స్క్వేర్. ఎన్ని L స్క్వేర్స్ ఉంటాయి? 4 L స్క్వేర్స్ అండ్ 4 M స్క్వేర్స్ అండ్ 4 N స్క్వేర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ 4 టైమ్స్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ M స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ N స్క్వేర్ by what 3. Taking what common 4 L square plus M square plus N square by what 3. But we know what L square plus M square plus N square already we know what is that
1. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 into 1 which is equal to 4/3. What is the value of this is equal to 4/3. Understand? Very very important question for maths and maths B. అక్కడ 7 మార్క్స్, ఇక్కడ 7 మార్క్స్. ఎనీ డౌట్ ఇక్కడ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి, చెప్తాను. ఇది డౌట్ లేదంటే ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, అందుకనే అడుగుతున్నాను. ఇందులో డౌట్ లేదుగా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే వీడియోలో యాడ్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్ నెంబర్ ఎంత? 21. This is also very very important question. What is that question? So sometimes you may get for 4 marks, but this is there is no weightage for 4 marks. You will get 7 marks only. Question ఏంటంటే, show that the angle between అదేనారా 2 diagonals. ఎగ్జాంపుల్ రది కరెక్టేనా? ఫైండ్ ద యాంగిల్ అంటున్నాడు, షో దట్ అనట్లేదుగా. షో దట్ అనేది మ్యాథ్స్ ఏలో అయితే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 diagonals ఆఫ్ ఏ క్యూబ్. సో సి అంటే మళ్ళీ మనకు క్యూబ్ కావాలి, మళ్ళీ మనకు డయాగనల్స్ కావాలి, మళ్ళీ డయాగనల్స్ డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కోసైన్స్ కావాలి, తర్వాత యాంగిల్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ డేటాను రాసేయడమే. ఇక్కడ వరకు 4 డైరెక్షన్ కోసైన్స్, 4 డయాగనల్స్ వచ్చిందా, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రావాలి. ఐ డోంట్ నో ఇక్కడ ఎట్లా కాపీ పేస్ట్ చేస్తారో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. యా సొల్యూషన్ లో ఇందాక డయాగ్రామ్ డ్రా చేసాం కదా మనం, మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి. అప్పే తీసుకోండి ఎప్పుడు. ఆరిజిన్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్, a b c d e f g అండ్ లెట్. సో ఇక్కడ 1 అనుకొని చెప్పనా, 1 యూనిట్ అనుకొని చెప్పనా. అక్కడ కూడా మళ్ళీ 1/√3 అవే వస్తాయి, కానీ ఆ పార్ట్ వరకు 1 అనుకొని చెప్తాను చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా, లెట్ ద సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ వాట్ 1 యూనిట్ అనుకుందాం. Therefore a will become 1 0 0 x axis మీద ఉంది కాబట్టి, b will become 0 1 0 y axis మీద ఉంది కాబట్టి, c will become 0 0 1 z axis మీద ఉంది కాబట్టి, and d will become lies in x z axis కాబట్టి 1 0 1 y లేదు, and e will become lies in x y axis కాబట్టి 1 1 0, and f will become lies in y z కాబట్టి x లేదు 0 1 1, and g will become 1 1 1 lies in the space, and what about o 0 0 0, and the diagonals, ఎన్ని డయాగనల్స్ ఉంటాయి? the diagonals are, ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు క్వశ్చన్లో, కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాను నేను, కావాలంటే మళ్ళీ ముందుకెళ్ళండి. ఓజీ కామా ఏఎఫ్ కామా బిడి అండ్ సిఈ, ఇదిగో ఓజీ, ఇదిగో ఏఎఫ్, ఇదిగో బిడి, ఇదిగో సిఈ ఆర్ డయాగనల్స్. నౌ OGDRs nothing but what? ఇదిగో OG, ఇదిగో G. OG అంటే 1 - 0 1 - 0 1 - 0. The formula I am writing once only: x2 - x1, y2 - y1, z2 - z1. So that is equal to 1 - 0 1 - 0 1 - 0, which is equal to 1 1 1. OGDRs వచ్చినాయి. Now OGDCs we have to find కదా. That is 1/√1 square 1 square 1 square 1 square 1 square 1 square 1 plus 1 plus 1 3 only. So you will get 1/√3 1/√3 1/√3. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ 1/√1 square అన్న 1 1 square అన్న 1 1 square అన్న 1, ఎందుకంటే డిఆర్స్ నుంచి డిసిస్ కనుక్కోవడానికి ఫార్ములా అదే, a/√a² plus b² plus c². ఏ అన్న 1 బి అన్న 1 సి అన్న 1 స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 3 వచ్చేస్తుంది. ఇదే మనకి ఇందాక డైరెక్ట్ గా ఇక్కడ వచ్చింది. ఏ తీసుకున్నా అదే వస్తుంది, ఏం తీసుకున్నా అదే వస్తుంది. సో నా ఓజీ వచ్చేసింది. నా సిమిలర్లీ ఏఎఫ్. సో ఇక్కడ ఇది ఓన్లీ 2 డయాగనల్స్ అడిగింది కాబట్టి సిమిలర్లీ కాకుండా దాన్ని కూడా సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో ఏఎఫ్ డిఆర్స్ ఫార్ములా ఇదే కదా, ఇదిగో ఏ, ఇదిగో ఎఫ్. 0 - 1 1 - 0 1 - 0 which is equal to -1 1 1. సో దిస్ ఈజ్ ఏఎఫ్ డిఆర్స్. మనకు కావాల్సింది ఏఎఫ్ డిసిస్ కదా.
AFDCs, which is equal to what? -1/√3. ఎందుకంటే -1² 1. Again 1 square 1, 1 square 1. 3 times 1 add చేస్తే 3a. సో -1/√3, 1/√3, 1/√3. సో రెండు డయాగనల్సే కనుక్కున్నాం. కానీ ఎన్ని ఉంటాయి మొత్తం? 4. కానీ క్వశ్చన్లో ఎన్ని అడుగుతుండో? 2 చాలు. లేదు ఇంకా 2 తీసుకు, నాకు ఈ 2 నచ్చలేదు సార్, మిగతా రెండింటికి కనుక్కుంటాను. నువ్వు ఏ రెండింటికి కనుక్కున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా? సో లెట్ దిస్ ఈస్ L1, M1, N1. Let this is L2, M2, N2. Now let theta be angle between OG and AF. Why sir? ఎందుకంటే angle between these two is asking కదా. Therefore cos theta, what is the formula? L1 L2 plus M1 M2 plus N1 N2, which is equal to L1 L2 multiplying these three. 1/√3 into -1/√3 ఎంత? Again these two 1/√3 into 1/√3. Again these two 1/√3 into 1/√3. నేను అడగంగానే చెప్తే డైరెక్ట్ చేసేవాడిని, మీరు చెప్పట్లేరు కాబట్టి నేను చేస్తున్నాను. సో దిస్ ఈజ్ 1 1 జా -1, -1/√3 √3 3, and plus 1 1 జా 1 √3 3, plus 1 1 జా 1 √3 3, రెండు ఏమైనాయి? విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/3. కాస్ థీటా ఎంత వచ్చింది? సో దట్ ఇంప్లైస్ theta is asking, that is cos inverse of 1/3. This is the solution. Understand? So manaku maths 2a lo prove that the angle between the two diagonals is cos inverse 1/3 అని ఉంటది. ఇక్కడ proof find అన్నాడు, అక్కడ proof ఇచ్చేసిండు. ఓకేనా? సో this is about the angle between the two diagonals of a cube. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ మ్యాథ్స్ సి అండ్ మ్యాథ్స్ బి. క్యూబ్ సమ్స్ అని జనరల్గా అంటుంటారు అన్నట్టు. ఓకేనా? చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినాయి. అండ్ ఫస్ట్ వన్ లెందీ, సెకండ్ వన్ మాత్రం లెందీ కాదు. ఏదైనా కానీ ఇక్కడ డిఫికల్ట్ కాదు, లెందీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. And we are going to start one more very, very important long answer questions video. That is the last video for direction questions and direction ratios.